హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. సో మ్యాటర్లోకి వస్తే కనుక పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి మనం అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. అదేవిధంగా ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడదాం, అండ్ కట్ ఆఫ్స్ గురించి కూడా మనమైతే ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కంప్లీట్గా ఈ వీడియోతో క్లియర్ అయిపోతుంది అయితే భావిస్తున్నాను. ముందుగా వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ యొక్క కట్ ఆఫ్ అనేది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డాక్యుమెంట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు ఏప్రిల్ 7th వరకు అయితే అవకాశం ఉంది. సో ఏప్రిల్ 25, 26, 27 ఈ డేట్స్లో మీరు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్గా 15 to 18 days సమయం అయితే ఉంటుంది. సో దాని నుంచి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలువడమే జరుగుతుంది. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే క్యాండిడేట్స్ అనేది చాలా తక్కువ సంఖ్యలో అయితే వెళ్తున్నారు. వేరే సర్కిల్స్కి పెట్టుకున్న వారు అయితే ఇంకా 25% కూడా అయితే వెళ్ళట్లేదు. ఎందుకో మరి అంటే వేరే దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి, అక్కడ ట్రైనింగ్ చేయాలి. కొందరికి ఒకే సడన్ సిచ్యువేషన్స్ అనేవి బాగుండవు, వెళ్ళలేరు. అండ్ మీరు ఆ లిస్ట్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 7th వరకు అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు సెట్ చేసుకోకపోయినా కానీ వెళ్ళండి. అండ్ అదేవిధంగా కొందరైతే ఇష్టం లేకుండా వాళ్ళు స్వయాన అయితే వెళ్ళట్లేదు, శాలరీ గురించి అయితే ఆలోచన చేసుకుని. సో వీరందరి నేమ్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ లిస్ట్లో అయితే అంటే వీళ్ళ ఖాళీలు అయితే వేరే వారి పేరుతో భర్తీ అయితే చేయడం అనేది జరుగుతుంది మరొక లిస్ట్లో. అండ్ అదేవిధంగా సెకండ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కనుక మన తెలుగు స్టేట్లో అయితే 95 to 100 మధ్యలో ఉన్న వారికి మాత్రమే రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా వేరే సర్కిల్స్ పెట్టుకున్న వారికి 85 to 100 ఉన్న వారికి అవకాశం అయితే ఉంటుంది. మేబీ నార్త్ ఈస్ట్లో అట్లా పెట్టుకున్న వారికి 85 to 100, మిగతా సర్కిల్స్ అయినా కూడా 90 పైనే ఉంది. సో ఇది కేసు అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.